ఆప్షన్ ట్రేడింగ్ లో మనం తీసుకున్న పొజిషన్ కి మార్కెట్ అనేది అనుకూలంగా వెళ్ళినా కూడా కొన్ని సార్లు మనకు లాస్ అనేది వస్తుంది. అది ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. మోస్ట్ ఆఫ్ ది టైం మనలో చాలా మంది బిగినర్ స్టేజ్ లో ఉండే వాళ్ళు ఆప్షన్ బయింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేసేటప్పుడు మార్కెట్ అనేది వాళ్ళ డైరెక్షన్ లో వెళ్తుంది, బట్ వాళ్ళకి అర్థం కాదు ఏంటి నాకు అసలు ప్రాఫిట్ రావట్లేదు, లాస్ అనేది ఎందుకు వస్తుంది అనుకుంటారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఆప్షన్ ట్రేడింగ్ లో ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. అదేంటంటే టైం డికే. ఇది చాలా మందికి తెలియదు. అంటే బిగినింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు అంత తెలుసుకోవాలనుకోరు. వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ పెట్టేసి ప్రాఫిట్లు ఎర్న్ చేయాలి అనే ఆలోచనలో మాత్రమే ఉంటారు. సో అందుకని ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి వాళ్ళు ఏం తెలుసుకోరు. ఈ టైం డికే అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఆప్షన్ సెల్లర్ కి అడ్వాంటేజ్ గా మారుతుంది. ఆప్షన్ బయ్యర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిసడ్వాంటేజ్ గా మారుతుంది. దాన్ని ఇప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఈ టైం డికే అనేది ఎలా వర్క్ అవుతుంది అంటేనే, మనకి ఆప్షన్ ట్రేడింగ్ లో కాంట్రాక్ట్స్ ఉంటాయి. అది వీక్లీ కాంట్రాక్ట్స్ కానీ మంత్లీ కాంట్రాక్ట్స్ కానీ ఉంటాయి. అయితే ఆ కాంట్రాక్ట్స్ అనేవి ఎక్స్పైరీ అవుతాయి. అంటే వీక్లీ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ అవుతాయి. ఈ ఎక్స్పైరీ డేట్ ఏదైతే దగ్గరికి వస్తుందో అప్పుడు ఆ ప్రీమియం ఏదైతే ఉందో అది డికే అయిపోతూ ఉంటుంది, అంటే తగ్గిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపీస్ కూడా కొన్నారు, రేపు పొద్దున్న దాని ఎక్స్పైరీ ఉందనుకుందాము. సో అప్పుడు ఆటోమేటిక్ ఎక్స్పైరీ దగ్గరకు వస్తుంది కాబట్టి ప్రీమియం అనేది 95, 90, 80 ఇలా 0 దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో బయ్యింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ ప్రీమియం అనేది తగ్గిపోతుంది. ఈ అమౌంట్ ఏదైతే తగ్గిపోయిన అమౌంట్ ఉందో అది సెల్లర్కి ప్రాఫిట్ కింద వెళ్తుంది. సో ఈ విధంగానే టైం డికే అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఇది చాలా మంది తెలియదు. సో ఓవరాల్ గా ఈ కాన్సెప్ట్ వల్లే ఆప్షన్ ట్రేడింగ్ లో ఆప్షన్ బయ్యర్ కి మరియు ఆప్షన్ సెల్లర్ కి ప్రాఫిట్ మరియు లాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అంటే టైం డికే అయినప్పుడు ప్రీమియం ఏదైతే డికే అవుతుందో అది ఆప్షన్ సెల్లర్ కి ప్రాఫిట్ కింద వెళ్తుంది. ఒకవేళ ప్రీమియం అనేది పెరిగింది అనుకో, ఆప్షన్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాస్ అనేది వస్తుంది. సో పెరిగిన ప్రీమియం ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ అనేది సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్ తీసుకుంటాడు. అదే తగ్గిన ప్రీమియం ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రీమియం ప్రైస్ అనేది బయ్యర్ దగ్గర నుంచి సెల్లర్ అనేవాడు తీసుకుంటాడు. సో ఇది ఓవరాల్ గా కాన్సెప్ట్. అంతే మనం కొన్ని సార్లు మనం అనుకున్న డైరెక్షన్ లో వెళ్ళినా కూడా ప్రీమియం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది టైం వాల్యూకి సంబంధించింది. సో టైం అనేది తగ్గిపోతేనే మనకు మార్కెట్ అనేది అంత అనుకూలంగా వెళ్ళినా మనకు లాస్ అనేది వస్తుంది. సో స్టాక్ మార్కెట్ గురించి లాజికల్ గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి మీరు తెలుసుకోవాలంటే కనుక ఇప్పుడు మన అకౌంట్ అర్జెంట్ గా ఫాలో చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. ఓకేనా? మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. Thank you.